నమస్తే. తెలుగు సినీ రంగానికి నట కిరీటిగా పరిచయమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన సినిమాలన్నీ కూడా ఎక్కువగా హాస్యానికి లోబడే ఉంటాయి. అయితే ఎప్పుడు నవ్విస్తున్నటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్లో ఈరోజు కొంత విషాదాన్ని నింపాయి. అయితే అదేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయనకు సంబంధించి ఇంట్లో ఇప్పుడు ఈరోజు జరిగిన విషాదాన్ని ఎలా చూడాలి, ఎందుకని వాళ్ళ పిల్లల్ని కానీ ఎవరిని కూడా సినీ రంగానికి పరిచయం చేసినటువంటి దాఖలాలు లేవు. సో అదిగాక ఆయన ఒకటి రెండు సందర్భాల్లో కూడా ఆయన కూతురు గురించి కూడా కొన్ని వేదికల మీద చెప్పడం జరిగింది. సో ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఒక విషాదాన్ని ఎలా చూడాలంటే, అంటే ఆవిడ వయసు 38 సంవత్సరాలే. చిన్న వయసులో చనిపోవడం అనేది చాలా బాధాకరం ఎవరికైనా సరే. ఇది ఎందుకంటే గుండె సంబంధమైన సమస్యలు బాధపడి వెంటనే నేను హాస్పిటల్ తీసుకెళ్ళటం, చనిపోవడం అనేది జరిగింది. ఆవిడకి ఒకే కూతురు గాయత్రి గారికి. ఆ పాప మనకి మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పుడే పాత్రను పోషించిన తేజస్వి అనుకుంటా, బేబీ తేజస్వి. ఆ పాప చాలా యాక్టివ్గా చేసి నటించింది. అండ్ మనవరాలను ఎంకరేజ్ చేశారు. పిల్లలు బహుశా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అప్పట్లో. రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలని మాత్రం బాలనటిగా ఎంకరేజ్ చేశారు. మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది సినిమా, మహానటి సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కూతురండి గాయత్రి, పెద్ద కూతురు. తర్వాత కుమారుడు. వాళ్ళిద్దరే. బహుశా నేను అనుకోవడం వాళ్ళకి సినిమాలంటే ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం ఉంటే ఈయన ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు పిల్లల కళారంగంలో రావడానికి అభ్యంతరాలు ఏమీ ఆయనకి లేవు. అట్లా అనుకుంటే మనవరాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు కదా. అయితే చాలా ఎక్కువ లిబరల్గా ఉంటుంటారు రాజేంద్ర ప్రసాద్ గారు. అందరికీ చాలా స్వేచ్ఛనిచ్చేటువంటి ఒక మాటలే మనం చూస్తూ వస్తుంటాం. కానీ పలు సందర్భాల్లో వేదికల మీద ఆయన కూతురు గురించి మాట్లాడుతూ చేసుకున్నటువంటి ఒక ప్రేమ వివాహాన్ని ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఇంకా కూతురు తప్ప ఇంకెవరున్నారు అనేటువంటి మాటలు మనం చూసాం. దాన్ని ఎలా చూడాలంటే, స్టార్టింగ్లో సాధారణ ఏ తల్లిదండ్రులైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎవరో తీసుకొచ్చి నేను చేసుకుంటానంటే ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కాకపోతే తర్వాత కలిసిపోయారు వీళ్ళు. అంటే మా అమ్మ లేని లోటుని ఇప్పుడు కూతురు ఉంటే మా అమ్మను చూసుకుంటూ ఉంటాను అనే బాధని ఆయన వ్యక్తం చేశారు అప్పట్లో. అది చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీ రామారావు గారు సొంతూరు నిమ్మకూరే, ఆయన సొంతూరు కూడా. అక్కడి నుంచి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్గాను స్ట్రగుల్ అయ్యి ఇండస్ట్రీలో చాలా స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తిగానే మనం చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఆయన భార్య కూడా రామప్రభు గారు అక్క కూతురు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాడు బంధుత్వం ఉంది రామప్రభు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ విధంగా బంధుత్వం ఉంది. మరి అదేండి ఫ్యామిలీ పరంగా చూసుకుంటే. కానీ కొడుకు ఎప్పుడు కూడా తెర మీదకి కానీ లేదంటే స్క్రీన్ పైకి కానీ వచ్చింది ఎప్పుడు చూడలేదు. ఎలాంటి సందర్భాల్లో కూడా కొడుకు గురించి సరైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళ కొడుకు ఏం చేస్తుంటారంటే ఏం చెప్తారు అంటే కొంతమందికి పిల్లల్ని సినిమాల్లోకి వాళ్ళు వస్తారంటే తీసుకొస్తారండి, రానంటే వీళ్ళు బలవంతం చేయరు ఎవరో కూడా. ఇప్పుడు సోనబాబు గారు ఉన్నారు, మరి వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేశారా సినిమా ఫీల్డ్లోకి? చేయలే. ఆ తర్వాత కొంతమంది ఎంకరేజ్ చేసినా కానీ ఆ తర్వాత నిలుపుకోలేరు. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మురళీమోహన్ గారు కానీ లేకపోతే ఇంకా చాలామంది. దాసనారాయణ గారు వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేశారు, కానీ ఆయన తెర వరకు వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పైకి వచ్చేవాడు ఏమో చెప్పలేము. కానీ రాజేంద్ర ప్రసాద్ లాగా ఆయన తండ్రి పేరు నిలబెట్టగలగాలి కూడా. సినిమా ఫీల్డ్లోకి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారిలో చాలా టాలెంట్ ఉంది. మనకు తెలుసు ఆయన సినిమాలన్నీ కూడా. ఒక్కొక్క సినిమా చూసిన లేడీస్ టైలర్ కానీ, ఏప్రిల్ 1 విడుదల కానీ, ఇట్లా ఒకటి కాదు చాలా సినిమాలు ఉన్నాయి. రాజేంద్రుడు గజేంద్రుడు కానీ విడుదల కావచ్చు, ఇట్లా. అవును, అట్లా సినిమాలో చేయాలంటే ఆ పాత్రలు చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఆ టైంలో నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ చాలా ఒక హవా చెల్లుబాటైంది. కానీ ఆ తరహాలో క్లిక్ కావాలంటే మరి పిల్లలు క్లిక్ అవ్వలేరు కదా. ఇప్పుడు బ్రహ్మానంద గారు వాళ్ళ అబ్బాయిని గౌతమ్ తీసుకొద్దాం అనుకుని మరి పలకిల పెళ్లి కూతురు సినిమా అప్పట్లో చేశారు. గౌతమ్ చేసినా ఒకటి 2 సినిమాలు చేసినా కానీ అది సక్సెస్ అవ్వాలి. కాబట్టి ఇంట్రెస్ట్ లేకపోవటం వల్లే జరిగింది, కానీ వేరే ఏమీ కాదు. ఇప్పుడు నరేష్ గారు వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు, కానీ సినిమాల పరంగా అతను పెద్ద సక్సెస్ అవ్వాలి. అట్లాగే రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి వ్యాపార రంగంలో స్థిరపడిపోయారు. ఇక ఆయన సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపల. అదేండి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మీకు ఇష్టమైన నటులు ఎవరు అంటే ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారి పేరే చెప్పేవారు గతంలో మనం చూసుకుంటే. ఎందుకంటే ఆయన అంతగా నవ్వించేవారు. ఆయనకు సంబంధించిన సీన్లు కూడా అంత బాగా పండుతుండే. ఏదైతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కావచ్చు, మిగతా చాలా సినిమాలలో ఆయన హవానే, అంటే హీరోలు ఎవరున్నా సరే ఎక్కువ హవా రాజేంద్ర ప్రసాద్ గారి నడుస్తుండేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గతంలో పలు సందర్భాల్లో ఒక మాట అనేవారు,
ఎందుకు సినీ రంగాన్ని ఎంచుకున్నారు అంటే ఆయన ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటి అంటే, మనం లేకపోయినా అంటే మనం చనిపోయినా సరే మనల్ని మనం మళ్ళీ చూసుకోగలం అంటే అది ఓన్లీ సినీ రంగంలో మాత్రమే అని చెప్తుండేవారు. కానీ ఇప్పుడు అలాంటిది ఆయన ఇంట్లోనే ఈ విషాదాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా చెప్పాలని చాలా బాధాకరం అండి. చిన్న వయసులో కూతురు చనిపోవడం అనేది మాత్రం ఏ తండ్రి జీర్ణించుకోలేని పరిస్థితి అది. ఆయన షూటింగ్లో కూడా చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. ముఖ్యంగా భోజనం టైంలో రకరకాల ప్రయోగాలు చేసి అందరికీ భోజనం ముద్దలు పెట్టడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. నేను కూడా ఆయనతో కలిసి భోజనం చేశాను. ఆయన భోజనం చేసినప్పుడు కూడా ఆయన కిస్మిస్లు కావాలి అన్నాడు నన్ను. కిస్మిస్లు వద్దండి, మిస్కిస్లు అయితే బాగుంటుంది అని చెప్పి నేను కూడా జోకేసాను. ఇట్లా సరదాగా సాగిపోయేది ఆయనతో. సో మొత్తానికి ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫు నుంచి కావచ్చు, తెలుగు రాజకీయాల సంబంధించినటువంటి ఒక ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా ఆయన్ని ఓదార్చడానికి అయితే వెళ్తూ వస్తున్నారు. సో ఈ విషాదాన్ని నుంచే త్వరలో కోలుకోవాలని చెప్పి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అయితే ఇవాళ కూడా సినిమా పరిశ్రమ యావత్తు చిరంజీవి గారు, వాళ్ళ భార్య సాయి కుమార్ గారు, ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా, ఎందుకంటే చిన్న వయసులో పైగా రాజేంద్ర ప్రసాద్ అందరికీ ఆత్మీయుడు, అందరికీ కావాల్సిన వ్యక్తి. ఎప్పుడు వివాదాలు కూడా ఆయన ఉండడు. వాళ్ళ ఇంట్లో ఇట్లా విషాదం జరిగిందంటే ఇండస్ట్రీ కూడా చాలా స్పందించి వాడు వెళ్ళి పరామర్శించి రావడం అనేది జరిగిందండి. సో చూద్దాం సార్, మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.